వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆసక్తి గల అభ్యర్థులు పర్సనల్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. మరి ఈరోజు మనం అనుకున్నట్టుగానే బిగ్ అప్డేట్ ఏంటంటే జేఈ స్కోర్తో మనకు ఏవైతే తెలంగాణలో టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయో దాంట్లో ప్రధానంగా మనకు విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, సిబిఐటి, ఎంజిఐటి, శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించిన నోటిఫికేషన్స్ ఈరోజు రిలీజ్ కావడం జరిగింది. మరి జేఈ స్కోరు మంచిగా ఉండి మరి అసలు యాక్చువల్లీ బి కేటగిరీ సీట్లు జేఈ స్కోరు, ఎంసెట్ ర్యాంక్ ప్లస్ ఇంటర్ మార్క్స్ ఆధారంగానే అయితే నింపాలి. కాకపోతే జేఈ స్కోర్ వాళ్ళు అందుబాటులో లేనప్పుడు మాత్రమే ఇంటర్ మార్క్స్ కానీ ఎంసెట్ ర్యాంక్ కానీ చూడడం జరుగుతుంది. మరి ఎవరికైతే జోసాలో సీట్ రాలేదో వాళ్ళకు మంచి అవకాశం ఇది. జనరల్గా 85 అబోవ్ ఉన్న వాళ్ళకు దాదాపు 95, 96 మధ్యలో ఉన్న వాళ్ళకు ఈ బి కేటగిరీ సీట్లు కేవలం కన్వీనర్ ఫీజుకే ఎలాంటి రిజర్వేషన్ లేకుండా మీకు అందించబడతాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఇవన్నీ మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. మరి ఒకసారి విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతికి సంబంధించిన నోటిఫికేషన్ మనం చూస్తే దీనికి మనకు అప్లై చేసుకోవడానికి 2000 రూపీస్ ఫీజు ఉంది. మరి ఇది జనరల్ వాళ్ళకు వేరే ఉంది, ఎన్ఆర్ఐ కోటా వేరే ఉంది. ఎన్ఆర్ఐ కోటా మనకు ఎన్ఆర్ఐ వాళ్ళకు సంబంధించిన అంటే ఎన్ఆర్ఐ స్పాన్సర్స్కి మాత్రమే సెపరేట్ ఉంటుంది 15%. కోటాలో మాత్రం జేఈ స్కోర్ ద్వారా మీకు ఫిలప్ చేయబడతాయి. మరి దీనికి 2000 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించి మీరు జూలై 8వ తారీఖు సాయంత్రం 5 గంటల్లోగా అప్లై చేసుకోవచ్చు. విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి లాస్ట్ డేట్ 2000 రూపీస్ ఫీజు, జూలై 8 లాస్ట్ డేట్. 9th దీనికి సంబంధించి రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ రెండవది శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించి చూస్తే దీంట్లో 30% సీట్లు మనకు బి కేటగిరీ ద్వారా అంటే జేఈ స్కోర్ ద్వారా నింపుతారు కాబట్టి మరి ఇది మంచి అవకాశం. దీనికి సంబంధించి 3000 రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంది. ఈ 3000 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించి ఇది కూడా ఆన్లైన్లోనే మీరు జూలై 7 సాయంత్రం 5లోగా మీరు అప్లై చేసుకోండి ఆన్లైన్లో. మరి దీని లిస్ట్ కూడా మీకు జూలై 8న లిస్ట్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ మరో 2 ప్రధానమైన ఇంజనీరింగ్ కాలేజ్ సిబిఐటి కావచ్చు, ఎంజిఐటి, ఈ 2 ఒకే మేనేజ్మెంట్కి సంబంధించినవి కాబట్టి ఈ రెండింటికి సంబంధించి కూడా మనకు బి కేటగిరీ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో కూడా 15% సీట్లు ఫిలప్ చేస్తారు. మరి దీనికి సంబంధించి కూడా దాదాపు ఒక్కో కాలేజీకి 2000 బి కేటగిరీకి సంబంధించి ఎంజిఐటి సెపరేట్ చేయాలి, సిబిఐటి సెపరేట్ చేయాలి. నోటిఫికేషన్ ఒకటే ఇచ్చారు కాబట్టి కాలేజ్ వేరు కాబట్టి సెపరేట్ అప్లికేషన్ సిబిఐటికి వేరే, ఎంజిఐటికి వేరే అమౌంట్ చెల్లించి ఫీజు చెల్లించి దీనికి మాత్రం 15th జూలై వరకు టైం ఉంది. 15th జూలై ఈవినింగ్ 5 o'clock వరకు టైం ఉంది కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని ఆస్పిరెంట్స్ని కోరుతూ మరి ఎలాంటి ఫీజు రీఎంబర్స్మెంట్ స్కీమ్ వర్తించదు, రిజర్వేషన్ వర్తించదు. కేవలం సిఆర్ఎల్ ర్యాంక్, జేఈ మెయిన్స్ ఆధారంగానే ఈ అడ్మిషన్లు జరపబడతాయి. కాకపోతే కన్వీనర్ ఫీజుకే సీట్ లభించడం చాలా అదృష్టం. మరి ఇందులో కూడా వచ్చినాయి ఇవన్నీ టాప్ 4 కాలేజ్ టాపే. మనకు తెలంగాణలో టాప్ కాలేజ్ ఇవే దాదాపు విఎన్ఆర్ కానీ, సిబిఐటి కానీ, వాసవి కానీ, ఎంజిఐటి కానీ, ఈ 4 కాలేజీలో మీకు దీని ద్వారా అవకాశం వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుంటే గత 5 సంవత్సరాల నుంచి కొన్ని వందల మందికి మనం బి కేటగిరీ సీట్లు వచ్చేలా వాళ్ళకి తెలియజేసి అవగాహన కల్పించి వచ్చేలా చేశాం. ఈ సంవత్సరం కూడా అందరూ ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలని కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.